మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. వారితో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చింతా సాంబమూర్తి గారు కూడా పాల్గొంటారు. డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడతారు. అక్కడ ఎవరో మైక్ అది ఫోన్ అన్నట్టుంది. ఫోన్ వింటున్నట్టున్నారు కదా. ఫ్యాను ప్లస్ ఫోన్ కూడా ఆన్ చేసిర్రు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ రోజు రోజుకు బలపడతా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ వారి యొక్క ఆదరణ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత గొప్ప నాయకుడిగా కొనియాడబడుతూ ఉంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఏమీ తోచక రోజుకొక కొత్త నాటకానికి తెరదీస్తూ మళ్ళీ నిన్న ధాన్యం కొనుగోలు అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు. కేంద్రమే వడ్లు కొనాలని, ఓసారేమో రా రైస్ మాత్రమే ఇస్తామని సంతకం పెట్టి, మరొకసారి ఉప్పుడు బియ్యం ఇస్తామని, ఇప్పుడేమో కొత్తగా వడ్లు కొనాలని ఈ రకంగా పూటకొక మాట, గడికొక మాట మారుస్తూ ప్రజలను గందరగోళపరుస్తూ రైతులను ఇబ్బంది గురి చేస్తున్నాడు. వరి వేస్తే ఉరి అన్నటువంటి ముఖ్యమంత్రి మరి తను స్వయంగా వరి వేసి మరి వాళ్ళ రైతులకు ఉరి వేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఈ విషయాల్లో ఈ పార్టీకే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు, పార్టీ నాయకత్వం అంతా కూడా చాలా స్పష్టంగా రైతులకు అండగా ఉంటాము, రైతులను ఆదుకుంటామని, నరేంద్ర మోడీ రైతు బాంధవుడని పదే పదే అటు పార్లమెంట్ బయట చెప్పినా కానీ విన్యాసాలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ప్రధానంగా నేను రెండు అంశాలు నిన్న కేసీఆర్ గారు ప్రస్తావించినటువంటి దాంట్లో మీ దృష్టికి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మిగతా విషయాలు రాష్ట్ర అధ్యక్షులు మిగతా నాయకులు అన్నీ మాట్లాడినారు కాబట్టి రెండు మూడు ప్రధాన అంశాలు, ఒకటి ముందస్తు గురించి, రెండు రిజర్వేషన్ల అంశము, నిన్న వారి ఊకదంపుడు ఉపన్యాసాల్లో రెండు ప్రస్తావించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ముందస్తుకు వెళ్ళంగాక వెళ్ళము అని ముఖ్యమంత్రి గారు వారు చెబుతున్నది చూస్తూ ఉంటే అసలు ముందస్తు ఎన్నికలు వెళ్ళేదానికి నీకున్న హక్కు ఏమిటని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని నీకు మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి అసెంబ్లీని రద్దు చేయడం వరకే నీ చేతులు ఉన్న పని. అసెంబ్లీ రద్దయిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది.
ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించే దాంట్లో జాప్యం జరిగితే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన తీసుకొచ్చేదానికి కేంద్రానికి ఉన్న హక్కు. నీకున్నదల్లా మెజారిటీ ఉంది కాబట్టి అసెంబ్లీని రద్దు చేసుకోవడం మాత్రమే. ప్రజాధనము దుర్వినియోగం కాకుండా ఉండాలన్నా, వేల కోట్ల రూపాయలు ప్రతి తడవ ఎన్నికల పేరు మీద ఖర్చు జరగకుండా ఉండాలన్నా, ఎన్నికల పేరు మీద ఒకవైపు అభివృద్ధికి ఆటంకాలు, పైపెచ్చు ఎన్నికల నిర్వహణలో జరిగేటువంటి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు, ఇదంతా కూడా ప్రజాధనం. అందుకని ప్రధానమంత్రి గారు వారు సూచించినట్టుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ మానసికంగా ప్రజలను, పార్టీలను సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జమిలి ఎన్నికలే జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పార్లమెంటుకు, అసెంబ్లీకి వ్యవధి 5 నెలలు తేడా మాత్రమే. ఈ 5 నెలల తేడా కోసము ఎందుకు వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి? అందుకనే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా పార్లమెంటు ఎన్నికలతో పాటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇది ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం తేట తెల్లమవుతుంది. ఆయన రిజర్వేషన్ గురించి కూడా ప్రస్తావించారు. అంటే కేంద్రం మీద ఏదో ఒక నెపం పెట్టాలి కాబట్టి ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పించి ప్రజల దృష్టి మళ్లించి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే తప్పితే 8 సంవత్సరాలుగా మీరు చేసే వాగ్దానాలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాటిని ప్రజలు ప్రశ్నించకుండా ఉండేదానికి నీవు కొత్త అంశాలు తెర మీకు తెరవడం. రిజర్వేషన్ విషయంలో 50% మించి ఇవ్వకూడదనేది రాజ్యాంగంలో ఉందా అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడ రాజ్యాంగం లేదు 50%కి మించి రిజర్వేషన్ ఇవ్వకూడదని. తమిళనాడులో ఇస్తలేరా, మిగతా కొన్ని రాష్ట్రాలు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తూ వారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నారనే దానికి నేను సూటిగా అడుగుతున్నాను. కనీస అవగాహన ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టయితే ఇవాళ ఎస్సీలకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెరగాలని పదే పదే మాట్లాడుతున్నావు. ఎస్టీలు 6% ఉన్న రిజర్వేషన్లు 10% పెంచమని మేము కేంద్రాన్ని అడిగినామని చెప్పి మీరు చెప్తున్నాను. నేను సూటితో అడుగుతున్నాను. ఇవాళ కేంద్ర పరిధిలోకి వచ్చే అంశమే కాదు ఇది. నీకు నిజంగా ఈ రాష్ట్రంలో ఎస్సీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలన్నా, ఎస్టీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలన్నా పెంచేటువంటి స్వేచ్ఛ, హక్కు, స్వాతంత్రం పూర్తిగా ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఆడలేక మధ్యలో ఎవడనట్టు అమాయక ప్రజలను మోసపుచ్చుతూ ఇవాళ ఒక చిన్న ఉదాహరణ. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ముఖ్యమంత్రి కాకపూర్వము ఈ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 14%. ఆనాడు 14% రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. వారు అధికారంలో వచ్చినటువంటి 2 సంవత్సరాల తర్వాత ఎస్సీల జనాభా పెరిగింది 15%. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ పెంచాలంటే ఎన్టీ రామారావు గారు మహానుభావుడు స్వర్గంలో ఉన్నాడు. వారు వెంటనే 14 నుంచి 15% రిజర్వేషన్ పెంచినాడు. ఎవరేమీ ఆటంకం కల్పలేదే, ఆటంకం కల్పించలేదు. ఎవరు అడ్డుకోలేదే, కేంద్రానికి పంపించలేదే. ఇవాళ మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టి నేను కేంద్రానికి పంపించాను, నీకు జనాభా ఉన్నట్టు లెక్కలు నువ్వు నిరూపిస్తే పెంచుకునేటువంటి హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను ఇవాళ అడుగుతున్నా, నీకు అంత ప్రేమ బడుగు వర్గాల మీద, బలహీన వర్గాల మీద, దళితుల మీద, గిరిజనుల మీద ఉన్నట్టయితే నువ్వు ఈ రాష్ట్రంలో మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తే నీవు మొన్నటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పడే వరకు
పంచాయతీ నుంచి మొదలుకుంటే జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు అన్నిట్లో కూడా బీసీలకు 34% రిజర్వేషన్ కొనసాగుతూ ఉంటే నువ్వు వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ ఆ 34% నుంచి 18% కుదించింది కేసీఆర్ కాదని సూటిగా అడుగుతున్నాను ఇవాళ. అందుకనే బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు, ఆదివాసీలు ఇవాళ మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఈ రకంగా మోసపూరితమైనటువంటి ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టేదానికి ఇది వాస్తవా కాదని సూటిగా అడుగుతున్నాను ఇవాళ. కుల గణన గురించి మాట్లాడుతున్నాడు ఇవాళ. కేంద్రం మేము తీర్మానం చేసి పంపించాము, కేంద్రం కుల గణన చేపట్టడం లేదని. నేను అడుగుతున్నాను ఇవాళ సూటిగా, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన నీవు ఆ లెక్కలు ఎందుకు ఇవాళ బహిర్గతం చేయటం లేదు? ఈ రాష్ట్రం ప్రభుత్వము పూనుకొని లెక్కలు చేస్తే మీరు దాన్ని బహిర్గతం చేయకుండా ఎవరిని మోసపుచ్చుతున్నారు? మీరు రాజకీయంగా ఆ లెక్కలు వాడుకుంటున్నారు తప్పితే ఆ యొక్క గణాంక వివరాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఈ వర్గాలకు ప్రయోజనం చేకూర్చేటువంటి చర్యలు ఏమైనా చేపట్టారని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ టక్కు టమారాలు, గజకర్ణ గోకర్ణ మాటలతో తెలంగాణ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే నమ్మి మోసపోవడానికి అమాయకులు కాదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. పైపెచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవని సూటిగా చెబితే నీవు ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రం నుండి 12% ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి తీర్మానం చేసింది. ఇది మతపరమైన రిజర్వేషన్ తావులేదని తెలిసినప్పటికీ ఎవరిని మోసపుచ్చడానికి. పైపెచ్చు ఈ పార్టీకే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి వృత్తిపరంగా వెనుకబడ్డ వర్గాలను ఈ పార్టీకే గత కొన్ని దశాబ్దాలుగా బీసీ జాబితాలో కొనసాగుతూ ఉంటే తగుదునమ్మా అని చెప్పి నీవు 12% ముస్లింలకు రిజర్వేషన్ కావాలని కోరడం ఇది నీ లౌకికవాదమా? ఇది ఓటు బ్యాంకు రాజకీయాలా? లేదా జనాభాలో ఉన్నటువంటి ఆర్థికంగా, సామాజికంగా, వృత్తిపరంగా ఎటువంటి వెనుకబాటుతనం లేనటువంటి సమాజం మొత్తానికి మతం పేరు మీద రిజర్వేషన్ అడగడం ఇది సబబా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా సామాజిక వివక్షకు గురై ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తే నువ్వు 12% ఉన్నటువంటి ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పించడం అని చెప్పడం ఇది ఏ మేరకు లౌకికవాదని చెప్పి ఇది మతపరమైనటువంటి రాజకీయాలు కావాలని చెప్పి నేను సూటిగా మీరు ప్రశ్నిస్తూ ఉన్నాను. మూడవది, వారు కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడుతూ వారు ఓ దిక్కుమాలిన వ్యవహారం అంటున్నారు. వారు అది ఒక చరిత్ర, యథార్థ గాథ. ఏ రకంగా మత ఛాందసవాదులు కాశ్మీర్ పండితులు, కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు, సిక్కులు, జైన్లపైన ఊచకోత కోసి పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ముష్కర్ల పట్ల నువ్వు ఇవాళ వ్యతిరేక భావన వ్యక్తం చేయాల్సింది పోయి ఎందుకు ఇవాళ అంత సానుభూతి వ్యక్తపరుస్తున్నావు? ఎవరైతే బాధితులైనారో ఆ చరిత్ర వెలుగులోకి వస్తూ ఉంటే నువ్వెందుకు దడుచుకుంటున్నావు? ఇది ఓట్ల కోసం గడ్డి కరవడం కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ కనీసమైనటువంటి సానుభూతి వ్యక్తం చేయాల్సిన నీవు బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ నీవు మీ కుటుంబ సభ్యులు పదే పదే మీరు సైనికుల మీద ఆ రోజు పాకిస్తాన్, చైనా పట్ల మీకున్న మమకారం ఏందో నాకు అర్థం కాదు. చైనాతో ఉన్న ఘర్షణ వల్ల మన సైనికులు పోరాటం చేస్తూ ఉంటే ఆ చైనా దాటికి తట్టుకోలేక ఆర్మీ తోక ముడిచిందని చెప్పి మాట్లాడడం ఇది సబబు అడుగుతున్నాను ఇవాళ. అంతేకాకుండా ఆ రోజు ఎయిర్ స్ట్రైక్స్ ఏదైతే జరిగితే దానికి రుజువులు ఉన్నటువంటి పరిస్థితి నీవు అంటే ఎవరిని అవమానపరుస్తున్నావు? ఇదేనా మీ దేశభక్తి అడుగుతున్నాను ఇవాళ. ఈ దేశం పట్ల ఉన్నటువంటి మమకారం, ప్రేమ, దేశం పూర్తిగా విచ్ఛిన్నం చేసే శక్తులకు
ఊతమిచ్చే విధంగా మాట్లాడము మీకు మీ కుమారుడు మొన్న కేటీఆర్ గారు కంటోన్మెంట్కు ఆర్మీలో ఉండేటువంటి ఆ సైనికులు ఉండే ప్రాంతానికి కరెంట్ కట్ చేస్తాం, నీళ్లు కట్ చేస్తామని చెప్పి. మరోవైపు మీ కుమార్తె పార్లమెంట్ సభ్యురాలుగా కవిత కాశ్మీరు హైదరాబాద్ సంస్థానం బలవంతంగా భారతదేశంలో విలీనమని చెప్పినట్టు వ్యాఖ్యలు, ఇదా మీ దేశభక్తి అని చెప్పి తెలంగాణ సమాజం ఇవాళ ఈసరించుకుంటూ ఉన్నది. కాబట్టి దేశాన్ని బలహీనపరిచే విధంగా ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేసే ఈ యొక్క వ్యాఖ్యల పట్ల ప్రజలు ఇవాళ అప్రమత్తంగా, తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఇవాళ సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాశ్మీర్ ఫైల్సే కాదు, నేను కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను ఆ ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లను, భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించినటువంటి ఏ రజాకార్ల ఆగడాలు, అత్యాచారాలు, అగత్యాలు, ఆ నిజాం పరిపాలన, రజాకార్ ఫైల్స్ సినిమా కూడా మరి రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ ప్రొడ్యూసర్లు విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళ యొక్క దురాఘాతాలు ఈనాటి తరానికి, మన చరిత్రను, చాకలి ఏలమ్మ పోరాటం ఏ రకంగా ఆ రోజు కొనసాగింది. మొన్నటికి మొన్న మనం చూసాం మల్లు స్వరాజ్యం స్వర్గస్థులైన ఎవరి మీద వారి పోరాటం, ఈ చరిత్ర వెలుగులోకి రావాలి. ఎవరికి ఆ రోజు రజాకాల కొమ్ము కాసినరు, ఎవరు ఆ జమీందారులు, పెట్టుబడిదారులు, దేశముఖులు, ఆ చరిత్ర కూడా వెలుగులోకి రావాలా. నువ్వు గొప్పగా కీర్తించేటువంటి నిజాం వాస్తవం చూపేటువంటి నిజాం ఫైల్స్ కూడా సినిమా రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కాశ్మీర్ సినిమా ఫైల్స్ సినిమా గురించి మాట్లాడడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు నవ్వుకుంటున్నారు. నేను ఇంతకుముందు వచ్చే ముందు ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మీ అందరికీ మా సుభాష్ వినిపిస్తాడు. అంటే ఒక ఆటో డ్రైవర్కు ఉన్న దేశభక్తి కూడా నీకు లేదంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తల వంచుకుంటూ ఉన్నది. भैया पैसे ले लीजिए, कश्मीर फाइल देखने आए हैं, फ्री में थोड़ी देखेंगे। हम फ्री छोड़ रहे हैं, हम नहीं लेंगे। भैया ऐसे नहीं, आपने मेहनत की है, हमको कश्मीर फाइल देखने आए हैं सब तो कुछ कर रही है और ये चीज होना चाहिए, देखना चाहिए सबको, हर हिंदू को देखना चाहिए। इसके लिए आप जन सेवा करेंगे जन कि सेवा करेंगे, आप पैसे नहीं लेंगे? नहीं लेंगे, किसी से सवारी से नहीं लेंगे, हमसे फिल्म नहीं लेंगे? देखने आएंगे। अच्छा, हाँ, ये फिल्म जो देखने जाएंगे उनकी सेवा में हमने लगा दिया ये। बहुत बहुत धन्यवाद भैया, आप तो बहुत अच्छा काम कर रहे हैं। धन्यवाद, जरा मुस्कुरा दीजिए कैमरे को देख के। थैंक यू। ఓ పేదవాడు ఆటో కార్మికుడు, పూట గడవదు వృత్తి, కాశ్మీర్ సినిమా కోసం వచ్చిన వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోనని వాళ్ళని ఫ్రీగా వదులుతూ ఉన్నాడు. వాళ్ళు ఎంత బలవంతం చేసినా సినిమా తీసుకోండి అంటే, డబ్బులు తీసుకోండి అంటే, మీరు కాశ్మీర్ ఫైల్ సినిమా చూడడానికి వచ్చినారు కాబట్టి నేను మీ దగ్గర డబ్బులు తీసుకోను. అంత దేశభక్తి అంటే ఒక చరిత్రను, యథార్థ గాథను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళను కీర్తించాల్సింది పోయి నువ్వు దిక్కుమాలిన వ్యవహారం అని చెప్పి ఆ రకంగా దౌర్భాగ్యంగా మాట్లాడడం ఎందుకు? నీకు ఆ కడుపు మంట. ఇవాళ తెలంగాణలో ప్రజలు గమనిస్తున్నారు. బోధనలో జరిగే సంఘటనలు కానివ్వండి, బైన్సాలో జరిగే సంఘటనలు కానివ్వండి, మీరంతా కూడా ఇవాళ దారుసలాంకు ఇవాళ పెంపుడు కుక్కలాగా వివరిస్తున్నారో ఖచ్చితంగా ఆ శివాజీ మహారాజు యొక్క మరి అక్కడ విగ్రహాన్ని స్థాపిస్తే ఈరోజు టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి అడ్డుకుంటా ఉంటే మహారాష్ట్ర వెళ్ళి నువ్వు శివరాజీ మహారాజు కీర్తిస్తావు, ఇక్కడనేమో అడ్డుకాళ్ళు వేస్తూ ఉంటావు. తిరగబడ్డ కార్యకర్తల మీద 307 కేసులు ఇవ్వాల. కాబట్టి మీ తాటాకు చప్పులకు బెదిరిపోదని చెప్పి ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్ని అక్రమ కేసులు, ఎన్ని రకాలైన ఒత్తిడులు మీరు తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ ఈ సమాజం కోసం, దేశం కోసం మడమ తిప్పకుండా, రాజీ పడకుండా తమ పోరు కొనసాగిస్తుందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన నుంచి, అవినీతి పాలన నుంచి మరి విముక్తి కోసం, ప్రజాస్వామిక పాలన కోసం ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను ఇప్పుడే అదే ఆ ప్రొడ్యూసర్కు, డైరెక్టర్ మీ ద్వారానే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక మంచి మనసు కల్పించి టాష్కెంట్ ఫైల్స్ తీసుకొచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి యొక్క మరణం పట్ల ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడానికి వారు
టాష్కెంట్ ఫైల్స్ తీసుకొచ్చాడు. కాశ్మీర్ ఫైల్స్ మొత్తం దేశ ప్రజలను ఇవాళ ఆలోచింపజేస్తున్నది. ఏ రకమైనటువంటి ఆగడాలకు ఈ సమాజం, హిందూ సమాజం కాశ్మీర్లో గురైందో, అదే రకంగా తెలంగాణ సమాజంలో కూడా ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా మరి పోరాటం చేసినటువంటి చాక లైలమ్మ, దొడ్డి కొమరయ్య, అదే రకంగా మన జర్నలిస్టు షోయబుల్లా ఖాన్, వీళ్ళ త్యాగాలు ఈనాటి తరానికి తిరగాల్సి వస్తుంది. కానీ దానికి వత్తాసు పలికిన వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు, సంస్థలు ఎవరు? బలవంతంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశం విలీనమైందా? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను 2 చేతులు ఎత్తి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అగ్నిహోత్ర కానివ్వండి, దీని మీద దయచేసి దృష్టి సారించి ఆలోచన చేయండి. రజాకార్ ఫైల్స్ ఇస్తారా, నిజాం ఫైల్స్ ఇస్తారా, వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఈ దేశ హితం గురించి లేదా ఈ తెలంగాణ చరిత్రను ఏ రకంగా ఆవుతులైనారు, రజాకారులు మానభంగాలు ఏ రకంగా చేశారు, నగ్నంగా బతుకమ్మను ఆడించిన చరిత్ర, ఆ యొక్క ముష్కరులు చేసినటువంటి ఆగడాలు ఈనాటి తరానికి, భావి తరాలకు చెప్పాల్సి అవసరం ఉంది. బలవంత మత మార్పిడులు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. కనీసం అవగాహన నుండి మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాను. 39% ఓట్లు వచ్చిన గతంలో ఇప్పుడు 2% అదనంగా ఓట్లు సాధించుకున్నాం మేము. మీరు మీ యొక్క తాబేదారులు ఎన్ని రకాల పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ సమాజ్వాదీ పార్టీకి గెలుపు కోసం దోహదపడ్డారో, కాంగ్రెస్ బీఎస్పీ పూర్తిగా వారికి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఇవాళ ఓట్ల శాతం సింగిల్గా ఇవాళ బీజేపీ ఫైట్ చేసి ఏ రకంగా 41% పెంచుకున్నామో అవగాహన ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అర్థమైంది. ఇవాళ 4 రాష్ట్రాల్లో బీజేపీని గెలుపు జీర్ణించుకోలేక ఇవాళ ఉక్కిరి బుక్కిరి అవుతున్న ముఖ్యమంత్రి ఇవాళ ప్రపంచం మొత్తం కూడా కీర్తిస్తున్న నరేంద్ర మోడీని. 77% ప్రజలు ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ఒక బలీయమైన నాయకుడిగా, ప్రజా పరిపాలకుడిగా. నిన్న మనం చూసాం ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్లో మోదీ యొక్క విదేశాంగ రీతి పట్ల ఏ రకంగా వారు కొనియాడుతున్నారు. కాబట్టి మీరు ఎందుకు ఆ కడుపు మంట? మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందుతూ ఉంటే మీకు ఇక్కడ పీటలు కదిలిపోతున్నాయి, మీ బీటలు వారిపోతున్నాయి. కాబట్టి ఇవాళ ఎవరి ప్రోద్బలంతో మీరు మాట్లాడచ్చు. ఇక ఆయన ప్రశాంత్ కిషోర్ కూడా కితాబ్ ఇస్తున్నాడు. ఆయన ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక చారిటీ లెక్క పైసలు తీసుకోలేదట. ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు, 37 కోట్లు ఇచ్చినామని చెప్పి బాహటంగా అధికారికంగా. ఇక ఈయనేమో నా మిత్రుడు 8 సంవత్సరాల నుంచి అదేదో కంచిగడ్డ సేవ చేస్తున్నాడు ఉచితంగా అన్నట్టు మాట్లాడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, గతంలో ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని ఇంకా పంపిణీ చేయాలి. అదనంగా మేము ప్రొక్యూర్ చేశాం రైతులకు ఇబ్బంది కలగకుండా. ఆ ప్రొక్యూర్ చేసినటువంటి ఇంతవరకు ఆ బియ్యమే ఇంకా కేంద్రానికి లెక్కలు చూపలేదు. కాబట్టి అబాసు పాలు కావడం తప్పితే ఇవాళ ఏం లేదు. అంటే మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే విన్యాసాల్లో ఇది ఒక రాజకీయపరమైనటువంటి మరి ఈ యొక్క ఉద్యమం తప్పితే రైతులకు మేలు కోసం జరిగే ఉద్యమం కాదు. కాబట్టి ఆ ముందస్తు గిందస్తు పేరు మీద ప్రజలను మభ్యపెట్టి ఏదో రాజకీయ నాయకులు పరిగెత్తే ప్రయత్నం చేసినా నీ చేతుల్లో ఏం లేదనేది కూడా నీకు అర్థమైపోయింది సార్.